ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే అప్పు ఫోన్ చేయడంతో మాయని తీసుకురావడానికి పెళ్ళి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోవడం చూసి ఇక అపర్ణ అయితే అదేంటి కావ్య అలా వెళ్ళిపోతుంది అని అనడంతో ఇక ఇందిరాదేవి అయితే అవును, భర్తకి దగ్గరుండి పెళ్లి చేసి వెళ్ళమంటావా అపర్ణ? ఇప్పటికే నువ్వు చాలా చేస్తున్నావు, పెద్దవాళ్ళని కూడా ధిక్కరించి నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే గట్టిగా అపర్ణ మీద అరుస్తుంది. ఇక పక్క నుంచి రుద్రాణి, అమ్మా ఇదంతా కావ్య ఒప్పుకుంటేనే కదా జరిగింది, ఇంకా ఏంటి గొడవలు? పెళ్లి టయానికి తను బయటకి వెళ్తుంది అంటే భర్తకి మరో అమ్మాయితో పెళ్లి జరగడం చూస్తూ ఏ ఆడది కూడా తట్టుకోలేదు, అందుకే అనుకుంటా కావ్య బయటకి వెళ్తుంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది. రాజైతే కళావతి పెళ్ళి ఆపుతానని చెప్పింది, కానీ ఇక్కడ పెళ్ళి జరిగిపోతుంది, తను మౌనంగా వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి ఇక రాజైతే కళావతి ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుందేంటి అంటే ఈ పెళ్ళి ఆపలేనని భయపడి దగ్గరుండి పెళ్ళి చూడలేక వెళ్ళిపోతుందా అని చెప్పి ఇక రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఇదంతా ఇలా ఉండగా సుభాష్ అయితే కావ్య ఈ పెళ్ళి ఆపుతానంది కానీ మౌనంగా ఉంది, తను ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇదంతా చూస్తుంటే రాజ్కి ఈ దొంగ మాయకి ఎక్కడ పెళ్ళి అవుతుందా అని నాకు టెన్షన్గా ఉంది. అంతదాకా వస్తే నేనే నిజాన్ని అందరి ముందు బయట పెడతాను అని చెప్పి సుభాషిక తన మనసులో అనుకుంటాడు. కావ్య హడావుడిగా ఇక హాస్పిటల్కి వెళ్తుంది, కానీ హాస్పిటల్ దగ్గర ఎవ్వరూ ఉండరు. అప్పుకి ఫోన్ చేస్తే అప్పు ఫోన్ అస్సలు కాంటాక్ట్ అవ్వదు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మాయకి మెలకు వచ్చిందన్నారు అని చెప్పడంతో ఆ మాటలకి డాక్టర్ అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు, మీ చెల్లెలు అప్పు ఆ మాయని తీసుకుని మీ దగ్గరికి బయలుదేరింది కదా అని చెప్పడంతో ఏంటి అప్పు నా దగ్గరికి మాయని తీసుకుని బయలుదేరిందా? నాకొక్క మాట కూడా చెప్పలేదు. సరే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి ఇక కావ్య కాల్ కట్ చేసి వసే అప్పు ఏం చేస్తున్నావే నువ్వు అక్కడికి మాయని తీసుకొని వస్తావు అని ముందే చెప్పుంటే నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని కదా, కానీ నన్నెందుకు ఇక్కడికి పిలిపించావు అని చెప్పి ఇంకా కావ్య తన మనసులో అనుకుని ఇంటికైతే బయలుదేరుతుంటుంది. దారిలో అప్పు దెబ్బలతో కావ్యకి కనిపిస్తుంది. కావ్య మా అప్పుని చూసి కంగారు పడుతూ అప్పు ఏంటి ఏమైంది, ఈ దెబ్బలేంటి అని అడగడంతో అది అక్క మాయ తప్పించుకొని పారిపోతుందక్క అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావే, మాయని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, మరి మాయ తప్పించుకోవడం ఏంటి అని అడగడంతో అక్క నేను కూడా మాయని చాలా జాగ్రత్తగానే చూసుకున్నాను, కానీ తను నా కళ్ళు కప్పి పారిపోయింది. చూడక్క తనని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ మాయ ఎక్కడ కూడా దొరకలేదు అని చెప్పి ఇంకా అప్పు భయపడుతూ కావ్యకి చెప్తుంది. ఎంత పని చేశావే, ఇప్పుడు అక్కడ నా భర్తకి ఆ చిత్రకి పెళ్ళైపోతుంది, ఇంకాసేపట్లో ఆయన ఆ మాయ మెడలో తాళి కట్టేస్తాడు, ఇక నా జీవితం సర్వనాశనం అవుతుంది, ఇప్పుడు మాయ ఎక్కడుందని వెతుకుతాను అని చెప్పి కావ్య తనలో తను బాధపడుతూ ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ముందు ఇంటికి వెళ్దాం, కనీసం అక్కడ జరుగుతున్న పెళ్ళినన్నా ఆపుదాం అని చెప్పి ఇంకా కావ్య అయితే అప్పుని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది. కానీ ఇంటి దగ్గర అప్పటికే పంతులు గారు వాళ్ళిద్దరితో జీలకర్ర బెల్లం పెట్టించడానికి ఇక మంత్రాలు చదువుతుంటాడు. ఇంకాసేపట్లో జీలకర్ర బెల్లం పెట్టేస్తారు, సగం పెళ్ళి జరిగిపోయినట్లే. ఇక ఈ మాయ ఈ ఇంటి కోడలైపోతుంది, నేను అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి రుద్రాణి తన మనసులో తెగ సంబరపడిపోతుంది. ఇదంతా ఇలా ఉండగా స్వప్న ఇక కనకానికి ఫోన్ చేసి అమ్మా ఎక్కడున్నావే, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంకా సేపటిలో జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు, నువ్విప్పుడు రాకపోతే ఇక ఈ పెళ్ళి జరిగిపోతుంది, ఇంకా ఎన్నటికీ కావ్య రాజ్ ఇద్దరు కూడా ఒక్కటవ్వలేరు అని చెప్పడంతో ఒసై నేను ఇక్కడే ఉన్నానే అని చెప్పి కనకం రీఎంట్రీతో ఇక కథ మామూలుగా ఉండదు. కనకాన్ని చూసిన రుద్రాణి కంగారు పడుతుంది, ఎందుకంటే కనకం చాలా కంచు లాంటిది, ఎలా అయినా సరే ఈ పెళ్ళి ఆపేస్తుంది అన్న భయం రుద్రాణిలో మొదలవుతుంది. ఇక స్వప్న అయితే అమ్మయ్య
వచ్చేసావా? వస్తే కనకం, ఇంకాసేపు లేట్ అయ్యుంటే ఇక్కడ నీ రెండో కూతురు జీవితం నాశనం అయిపోయేది. నీ రెండో అల్లుడు మరొక ఆడదాని మెడలో తాళి కట్టేసేవాడు అని చెప్పడంతో, అందుకే కదా ఈ పెళ్ళి జరగకుండా, ఈ పెళ్ళి ఆపడానికి చాలా పెద్ద బందోబస్తుతో వచ్చాను అని చెప్పడంతో కనకం మాటలకి స్వప్న, అమ్మా ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు, ఈ పెళ్ళి ఆపే సమయం. ముందు ఈ పెళ్ళిని ఎలా అయినా సరే ఆపాలి అని చెప్పి ఇక కావ్య స్వప్న మాట్లాడడంతో కనకం ఆపండి అని సినిమా స్టైల్లో గట్టిగా అరుస్తుంది. అలా అరవడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా కనకం వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక పెద్దావిడైతే కనకం దగ్గరకు వచ్చి, కనకం, నువ్వింకా రాలేదని నీకోసమే ఎదురు చూస్తున్నాను. సమయానికి వచ్చావు. నువ్వైనా ఈ పెళ్ళి ఆపుతావని నీ మీద నాకు ఫుల్లుగా నమ్మకం ఉంది. అందుకే స్వప్నతో నేనే నీకు కబురు పెట్టించాను అని చెప్పడంతో ఇంతలో అపర్ణ అక్కడికి వచ్చి, అత్తయ్యగారు, మీరు ఈ కనకంతో పెళ్ళాపడానికి ప్లాన్ చేశారా? అసలు ఇదంతా నిజమేనా? మీరేంటి ఈ పెళ్ళి ఆపడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి, ఇంకా అర్థం కాలేదా వదిన? కావ్య ఒప్పుకున్నట్టే ఒప్పుకొని వీళ్ళందరినీ రెచ్చగొట్టింది. ఈ పెళ్ళి జరగకుండా ఉండడానికి కావ్య చూశారుగా ఇక్కడ లేకుండా ఎంత తెలివిగా తప్పించుకుందో అని చెప్పడంతో ఆ మాటలకి అపర్ణ, ఏంటి ఇదంతా నిజమా? ఇదంతా కావ్య ఆడుతున్న నాటకమా అని అడగడంతో, అయ్యో ఆంటీ, ఇది మా కావ్య ఆడుతున్న నాటకం కాదు. ఈ నాటకం మొదలుపెట్టిందే మా అత్తగారు రుద్రాణి అని చెప్పడంతో స్వప్న మాటలకి ఒక్కసారిగా రుద్రాణి కంగారు పడుతూ, స్వప్న, ఏం మాట్లాడుతున్నావు? ఈ పెళ్ళి జరగడానికి నాటకాన్ని నేను మొదలుపెట్టానా? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? స్వయంగా ఆ మాయ చెప్పింది కదా ఆ బిడ్డకి తల్లిని, ఆ తల్లిని అవడానికి కారణం రాజేనని. మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని అడగడంతో ఆ మాటలకి, ఓ అంటే ఇందులో మీ ప్రమేయం ఏదీ లేదన్నమాట. సరే అయితే మీ ప్రమేయం ఏమీ లేనప్పుడు మరి ఈ వీడియోలో ఉన్నది మీరా లేకపోతే మీ ఆత్మ అని చెప్పి స్వప్న ఒక మొబైల్లో వీడియోని చూపిస్తుంది. మాయ పారిపోతాను అనుకునే బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉండగా మాయకి ధైర్యాన్ని చెప్పి ఇక రాహుల్ అలాగే రుద్రాణి మాయని ఇక్కడే ఉండి రాజ్ని పెళ్లి చేసుకోవడంలాగా తన బ్రెయిన్ వాష్ చేయడం మొత్తం కూడా స్వప్న వీడియో తీస్తుంది. ఆ వీడియో చూసి ఒక్కసారిగా రుద్రానికి గుండె ఆగినంత పని అయ్యిద్ది. ఇక కనకమైతే మరొక మాట, అసలు దీని పేరు మాయే కాదు, ఇది చిత్ర. అసలు మాయ ఎవరో నాకు బాగా తెలుసు, దాన్ని కూడా తీసుకొచ్చాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇక అసలు మాయని తీసుకొచ్చి, రావే రా మాయలాడి నా అల్లుడిని వలలో వేసుకొని నీ చుట్టూ తిప్పుకున్నానని అందరినీ నమ్మించావు కదే మాయ, నువ్వు రావే అని చెప్పి ఇక అసలు మాయని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టగానే ఒక్కసారిగా రాజ్ పీటల మీద నుంచి పైకి లేచి మాయా అని అంటాడు. ఇంతలో సుభాష్ కూడా మాయా అని ఒక్కసారిగా ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా మాయని చూసి మాయా అని పేరు పెట్టి పిలవడంతో అపర్ణ మరింత ఆశ్చర్యానికి లోనవుతుంది. ఎందుకంటే సుభాష్కి ఇదంతా ముందుగానే తెలుసన్న సంగతి అప్పుడే అర్థమవుతుంది. ఏంటండి, నిజమంతా మీకు ముందే తెలుసా? ఇన్ని రోజులు మీరు కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి నాటకాలు ఆడారా? చెప్పండి, మీరు కూడా మీ కొడుకుతో కలిసి నన్ను మోసం చేశారా అని అడగడంతో దానికి సుభాష్, ఇదిగో నువ్వు ఇలాగే గొడవ చేస్తావని, నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటావో తెలియక ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టాను. కానీ ఏదో ఒక రోజు నిజం అనేది తెలియాల్సిందే. అందరి ముందు నిజాన్ని చెప్తున్నాను. ఇదిగో రాజ్ తన బిడ్డగా ఇంటికి తీసుకొచ్చాడే, ఈ దుగ్గిరాల వారసుడని చెప్పాడే, వీడు రాజ్ కొడుకు కానే కాదు. వీడు నా బిడ్డ, నేను చేసిన పాపానికి పుట్టిన బిడ్డ అని చెప్పి సుభాష్ అందరి ముందు గొంతెత్తి గట్టిగా చెప్తాడు. ఇంతలో కావ్య అలాగే స్వప్న ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఇక కావ్య అయితే, మావయ్య గారు, మీరు ఏ తప్పు చెయ్యలేదు, అన్ని తప్పులు చేసింది ఇదిగో ఇక్కడ నిలబడిందే ఈ మాయ అని చెప్పడంతో కావ్య మాటలకి
సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రాజ్ అయితే, కళావతి ఏం మాట్లాడుతున్నావు? డాడీ ఏ తప్పు చెయ్యలేదా? మరి బిడ్డ అని చెప్పడంతో, ఏయ్ అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోతావే, చెప్పు, నోరిప్పు. ఆ బిడ్డకి మా మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్తావా, 4 తగిలించమంటావా అని అనడంతో ఆ మాయ మౌనంగా అలాగే చూస్తుంది. ఇక కనకమైతే చీర బిగించి, కావ్య నువ్వు పక్కకి జరగవే, దీది ఇలా అడిగితే అస్సలు చెప్పదు, దీనికి నా స్టైల్లో అడిగితేనే చెప్తుంది అని చెప్పి చీరని పైకి బిగించి ఇక మాయ మీదకి వెళ్తుంటే, వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేమనద్దు, నిజం చెప్పేస్తాను. ఈ బిడ్డ అసలు ఈ బిడ్డకి ఈ సార్కి ఎటువంటి సంబంధం లేదు. సార్ మత్తులో అలాగే ఆఫీస్ క్యాబిన్లో నిద్రపోయారు. సార్ని తీసి తన రూమ్లో పడుకోబెట్టాను. అప్పుడే నాకు ఈ దురుద్దేశం కలిగింది. సార్తో ఏ తప్పు జరగకపోయినా తప్పు జరిగినట్టుగా సార్ని నమ్మించి సార్ దగ్గర డబ్బు తీసుకోవాలి అనుకున్నాను. అలాగే సార్ని కొన్ని ఫోటోలతో బెదిరించాను. సార్ అప్పటికి తప్పించుకోవడం కోసం నాకు 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలు తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను. కానీ నా ఆడంబరాలకి, నా సరదాలకి, నా జల్సాలకి ఆ 50 లక్షలు సంవత్సరానికే అయిపోయాయి. ఇక మళ్ళీ నాకు డబ్బు కావలసి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అనాథాశ్రమంలో ఈ బిడ్డని తీసుకొచ్చాను. ఈ బిడ్డని తీసుకొచ్చి నా బిడ్డగా సుభాష్ సార్ని నమ్మించాను. అప్పుడే సుభాష్ సారు నిజంగానే తప్పు చేశారని, ఆ బిడ్డకి తనే తండ్రిని చాలా భయపడ్డారు. ఆ భయాన్ని ఆసరాగా తీసుకొని సుభాష్ సార్ నుంచి డబ్బుని డిమాండ్ చేశాను. అలాగే రాజ్ ఎంటర్ అయ్యాడు. రాజ్ కూడా ఇదంతా నిజమని నమ్మి నాకు డబ్బు ఇవ్వడానికి సుభాష్ సార్తో సహా చేతులు కలిపారు. ఇక ఇదే ఆసరాగా తీసుకొని బాబుని ముందుగా మీ ఇంటి వారసుడిగా పరిచయం చేయాలని బిడ్డని పంపించాను. కానీ ఇక్కడ నా కొడుకు వల్ల కాదు, ఒక అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన బిడ్డ అని తెలుసుకోలేక వాళ్ళ సొంత బిడ్డగా వీళ్ళు చూసుకుంటున్నారు. నేను కూడా ఇది బాగుంది కదా అని సార్ దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకున్నాను. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎంతకాలం సంతోషంగా ఉండలేము. అందుకేనేమో నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది. కావ్య, అప్పు, నన్ను క్షమించండి. హాస్పిటల్ నుంచి పారిపోవడానికి కారణం, ఎక్కడ నన్ను పోలీసులకి అప్పగిస్తారేమో, నా జీవితం ఎక్కడ రోడ్డున పడుతుందేమో అన్న భయంతో మీ నుంచి తప్పించుకొని పారిపోయాను. అదే టైంలో ఇదిగో ఈవిడ మీ అమ్మగారంట కనకం. ఈవిడ మీలాగా కాదు, ఈవిడ చాలా వైలెంట్. ఈవిడ కనిపించడంతోనే ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పి ఇక మాయ నిజాన్ని బయట పెడుతుంది. ఇక స్వప్న అయితే పీటల మీద కూర్చున్న చిత్రని జుట్టు పట్టుకొని అందరి ముందుకు తీసుకొస్తుంది. రావే రా, ఎన్ని రోజులు మాయాని రాజుని ఎంత ఇబ్బంది పెట్టావే, నా చెల్లెల్ని ఎంతలాగా ఆడుకున్నావే, నిన్ను అస్సలు వదిలేదే లేదు అని చెప్పి ఇక స్వప్న అయితే ఆ చిత్రని 2 చెంపలు వాయ కొడుతుంది. ఇక చిత్ర, వద్దు, నన్నేం చెయ్యొద్దు, ఇదంతా నేను కావాలని చెయ్యలేదు అని చెప్పి ఇక నిజాన్ని బయట పెట్టేలోపే ఇంతలో రుద్రాని అక్కడికి వచ్చి, ఏయ్ నీకు దాచిపెట్టిన నిజాన్ని బయట పెట్టమంటే ఆ ఇంట్లో అందరితో పాటు మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి మా రాజునే పెళ్లి చేసుకోవాలని చూసావు. నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పు లేదు అని చెప్పి ఇక రుద్రాని అయితే ఫుల్గా రివర్స్ అయ్యి చిత్ర మీదకి వెళ్తుంది. చిత్రకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తేనే వచ్చిన చిత్ర, వాళ్ళు ఆడమంటేనే ఆడిన నాటకం. కానీ మొత్తం చిత్రనే చేస్తున్నట్టు, అలాగే చిత్రని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఇక మామూలుగా రుద్రాని కథ అల్లేలేదు. ఇక కావ్య అయితే, చాలు రుద్రాని గారు, చాలు, ఇంతవరకు జరిగిన గోల చాలు, మళ్ళీ మీరు కొత్త నాటకాన్ని తెరలేపకండి. ఈ చిత్రని తీసుకొచ్చింది మీరు, ఈ చిత్ర తండ్రిని అని అంటుంటే ఇక రాజు ముందుకి వచ్చి, అవును, ఈ చిత్ర తండ్రిని మలేషియా పంపించేసి నిజాన్ని దాచిపెట్టాలని చూసి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది
ఈ చిత్రని ఎవ్వరు వదిలిపెట్టినా దీన్ని మాత్రం నేను వదిలిపెట్టను, నన్నిది మామూలుగా టార్చర్ చేయలేదు అని చెప్పి ఇక రాజ్ అయితే ముందుకు వెళ్ళబోతుంటే, ఆగు బావా ఆగు, ఇట్లాంటి ఆడదాన్ని నువ్వు తాకడం కాదు, అసలు నీ నీడ కూడా తాకకూడదు, దీని పని నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అప్పు అయితే చిత్రకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. ఇంకా రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు కళావతి, నాకు తెలుసు ఈ పెళ్ళి నువ్వు ఆపుతావని నాకు తెలుసు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నిజంగా నువ్వు కనుక నాకు సహాయం చేయకపోతే నేను ఇంకాస్త కష్టాల్లో కూరుకుపోయేవాడిని, నన్ను క్షమిస్తావా అని చెప్పి రాజిక కావ్య 2 చేతులు పట్టుకొని బ్రతమలాడుతూ ఉంటే అపర్ణ మౌనంగా కుప్ప కూలిపోయినట్టుగా ఒక కుర్చీలో కూర్చుంటుంది. అపర్ణని చూసిన సుభాష్ అపర్ణ పక్కన వెళ్ళి కూర్చుంటాడు. తన చేతిని తిన చేతిలోకి తీసుకొని, అపర్ణ సారీ అపర్ణ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగింది, ఇందులో నేను చేసిందంటూ ఏది లేదు, నిజం తెలిస్తే ఎక్కడ నువ్వు ఏమైపోతావా అని రాజ్ నన్ను నిజాన్ని నీకు చెప్పకుండా ఆపాడు. అలాగే నీ ఇక సుభాష్ అయితే అపర్ణ చేతులు పట్టుకొని, అపర్ణ నన్ను క్షమిస్తావా అని అడగడంతో, అపర్ణ మీరే తప్పు చేశారండి, మీరు ఏ తప్పు చేయలేదు, నేనే చాలా పెద్ద తప్పు చేశాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా కొడుకుని తన నుంచి దూరం చేయాలని చూశాను, ఈ ఇంటి కోడలిగా తను ఎన్నో చేసింది, కానీ అత్తగారిగా తనని ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేదు, నాకు తన వైపు చూసి మాట్లాడాలన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి కావ్య వైపు చూస్తూ ఇక అపర్ణ సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది. కావ్య, అత్తయ్య గారు మీరలా మాట్లాడకండి, మీరెప్పుడు కూడా మీరు ఈ కుటుంబ గౌరవ మర్యాదల కోసమే ఆలోచిస్తారు, మీరు మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఇలా చేశారు, కానీ ఈ కుటుంబ గౌరవం కోసం మీకు కూడా నిజాన్ని సాక్ష్యాలతో చూపించడం కోసమే నిజాన్ని దాచిపెట్టవలసి వచ్చింది. నిజం చెప్పాలంటే నేనే మిమ్మల్ని క్షమాపణ చెప్పాలి, ఎన్నోసార్లు మీరు నిజం అడిగినా సరే తెలిసి కూడా నేను నోరు విప్పలేకపోయాను అని చెప్పి కావ్య ఇక అపర్ణకి క్షమాపణలు చెప్తుంది. అలా కావ్య అలాగే అపర్ణలిద్దరూ కూడా ఒక్కటైపోతారు. ఇక రాజ్ అయితే కావ్య దగ్గరగా వెళ్ళి తనని దగ్గరికి తీసుకొని, నీలాంటి భార్య రావడం నిజంగా నేను చేసుకున్న చాలా అదృష్టం, నా మాటలతో నిన్ను ఎన్నోసార్లు చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావా కళావతి అని చెప్పి రాజిక కావ్యని క్షమాపణలు అడుగుతాడు. కానీ కావ్య మాత్రం చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటుంది. ఇంతవరకు ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవలకి కూడా కావ్య మూల కారణంగా ఇంట్లో అందరూ కావ్యని వేలెత్తి చూపడం కావ్య మనసుని చాలా బాధ పెట్టింది. కావ్య ఈ కుటుంబానికి దూరంగా తన పుట్టింట్లో ఉండాలి అన్న నిర్ణయం సీతారామయ్య దగ్గరికి చెప్తుంది. ఇక కావ్య నిర్ణయంతో సీతారామయ్య చెప్పిన సమాధానంతో కుటుంబం అంతా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు కావ్య ఏం నిర్ణయం తీసుకుంటుంది, నిజం నిరూపించిన తర్వాత గడప దాటి కావ్య ఎందుకు బయటకు వెళ్తుంది, రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు